మంత్రం అంటే శాబరి మంత్రాలండి? ఆ! అంటే వాళ్ళ మనకి చెప్పారు కదండీ! ఆ దృష్టిలో ఈ చూడండి మన పాము ఇదని చెప్పాను కదా! అవునండి. దానికి సప్పి కూడా మంత్రం ఉందండి. అతను చెప్పిన దాంట్లో సప్పికోటి, గాలి ఇది అంటారు చూసారా? అటువంటిదొకటి, దీనికోటి. ఈ మొత్తం మన స్వామి గారి దృష్టిలో, బాలయ్య గారి దృష్టిలో మనం పెట్టుకుని మొత్తం అన్నిటికి ఇది ఇలా తగ్గాలి స్వామి, ఇది సంగతి అని అనుకుని ఆ ప్రకారంగా అలా చేయడం అండి. అంటే మంత్రం మీరు వేస్తారు వారికి, పెట్టుకుని మంత్రం చదువుతారు? మంత్రం ఇలాగే వేపరబ్బలతో వేస్తాను. వేపరబ్బలతో ఇలా వేసి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా అప్పుడు మందు ఇచ్చేసి అప్పుడు 15 రోజులకు మళ్ళీ రండి అలాగని చెప్పడం. మందు అంటే ఏదండి? ఆయుర్వేదం అండి? ఆయుర్వేదం తయారు చేస్తాను. విజయనగరం నుంచి వస్తారండి. నేను చెప్పాను కదండి ఇప్పుడు దునియా రామచంద్ర గారు. అవునండి, అవును. నయామాల్ స్వీటు, నయామాల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉందండి. ఆ వాంద్ర గారు అండి, మేమిద్దరం ఫ్రెండ్స్ ఎప్పుడు ఇచ్చో. ఆయనే చెప్పించి అన్ని చేస్తుంటానండి కొన్ని రకాల మందులు. కొన్నేమో మనం తీసుకుంటామండి. మనకి డిబ్బీలో వాళ్ళు అందులో వేసిన డబ్బులన్నీ మనం ఏమీ చేసుకోకుండా వాటికి మళ్ళీ ఖర్చు పెట్టేసి అవన్నీ తీసుకొచ్చి ఆ మందులు మన వాళ్ళు చేస్తారండి అంతా. మన వాళ్ళు ఉంటారు గిల్లింగాలు అవి కూడా రెడీ చేసి మిరియాలు 3 గింజలు. ఈ మంత్ర సాధన మీరు చేస్తున్నప్పుడు అండి చెప్పండి, అంటే మీరు ఆ సమయంలో మీకు ఏమన్నా ఎలాంటి నియమాలు పెట్టుకున్నారు? దానికి శ్మశానంలో సాధన చేయాలంటే పాము మంత్రం పట్టాలంటే అది అక్కర్లేదండి మనకి. ఆయన చెప్పింది అది అవసరం లేదండి. మన ఇంట్లోనే ప్రత్యేకంగా కూర్చొని చేయడం అండి. మనం చూడండి స్వామి గురువు గారు చెప్పింది ధ్యానం ఎలాగ చేయమంటారో అలాగే ఇది కూడా మనం ఆ మంత్రం పట్టించి అన్ని చేసినట్టయితే అది బాగుంటుందండి. అది అవన్నీ తగ్గిపోయిందండి స్వామి, ఇది సంగతి అన్ని రకాలుగా వాటికి వేయాలంటే అప్పుడు నేను చెప్పాను కదండి, మరి పడుకున్న చోటకి ఆయన ధ్యానం ఎప్పుడైతే ఇచ్చారో దుర్గాలక్ష్మి సరస్వతి అని ముగ్గురమ్మలు వచ్చి మనకి ఎప్పుడైతే ఇచ్చారో ఇంకప్పటి నుంచి అన్ని వాటికి మంత్రం వేసాడు. ఏదన్నా మీ పని ఏమని పలానా దాని గురించి వచ్చానంటే అయిపోద్దని పర్లేదు, బాగుంటుంది మీకంటే బాగోవడమే ఇంకంతే. ఆ పద్ధతిగా అలా ఎన్నో 40 సంవత్సరాల బట్టి చేస్తున్నాను. అంటే ఇప్పుడు దీంతో పాటు మందు కూడా వాడాలి, ఏదైనా రోగం కానీ బీపీ, షుగర్లు, లేకపోతే మరొక వ్యాధులు ఉన్నవాళ్ళు దానికైతే మందులే ఇస్తానండి. ఇచ్చే మంత్రం ఈ రెండు కూడా కలిసే అప్పుడు తగ్గిపోద్దండి. అది ఇప్పుడు వివాహం కానీ మరొకటి కానీ లేట్ అవుతుంది అనుకోండి ఎవరికన్నా, లేదంటే సంసారంలో బాధలు ఉన్నాయనుకోండి, వస్తారండి. వాళ్ళకి మీరు ఏదో మంత్రాన్ని ఉపదేశం చేస్తారండి? ఉపదేశం కాదండి, నేను పొట్లాలు ఇస్తాను. విభూదని పసుపని దగ్గర పెట్టుకోనికి అన్నీ ఉంటాయి. అవి పొట్లాలు ఇచ్చి మీరు ఒక 5 రోజులకి ఒక పొట్లం ఈ పొట్లం పసుపు నీటిలో కలిపి జల్లేయండి ఇంట్లో. తర్వాత మళ్ళీ 5 రోజులకి, మళ్ళీ ఆ తర్వాత 5 రోజులకి, 15 రోజులకి అప్పుడు మళ్ళీ వదిలిగాని అలాగండం పొట్లం దగ్గర ఇవ్వడం. అలా ఎప్పుడైతే ఇచ్చాం కొంచెం ఇంచుమించులో మొదట 3 రకాల పౌర్ణమాసకే వీళ్ళకి సెట్ అయిపోద్దండి అందరికి. సెట్ అయిపోయి బాగుందన్నా కానీ మళ్ళీ వాళ్ళు ఇంకోవాళ్ళు చెప్పడం అలాగే అందరూ అలా. అంటే ఈ పసుపు కుంకుమ లేదంటే పసుపు విభూది ఇవన్నీ ఇచ్చేటాడు వాటిని మీరు మంత్రించేస్తారు? మంత్రించేస్తానండి. కానీ మీకు శివబాలయోగి గారు రహస్యంగా మీకు చాలా మంత్రాలు ఉపదేశం చేశారని చెప్తుంటారు, నిజమేనండి? అవునండి. మా నాన్నగారు కూడా ఎక్కువగా స్వామి గారి దగ్గరే ఉండేవారండి. శుక్రవారం ప్రతి శుక్రవారం భజనలు చేయడం, అక్కడ హార్మోనియం వాయించడం అలా చేసేవారండి. ఇప్పుడు మరి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు కదా గురువుగారు, వాళ్ళకి ఏవో రకరకాల సమస్యలు ఉంటాయి, మరొకటి ఉంటాయి, మరి అది ఎలా మనం మంత్రం ద్వారా తగ్గించడానికి అవుతుందండి? అక్కడి నుంచి ఎవరైనా ఫోన్ చేసినట్టయితే ఇలా చేయండి అలాగని చెప్పాక మీకు బాగా ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ రండి అలాగని చెప్తే అలాగే అక్కడ బాగా ఉన్నాక వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడం. నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, ఇంకా హైదరాబాద్, బెంగళూరు అంత దూరం నుంచి కూడా, ఇటు అమలాపురం, విశాఖపట్నం అంత దూరం నుంచి వస్తారండి. ఆ సమస్యలు బాగున్నాయండి మాకు మీ దగ్గరికి వచ్చాక. అంటే జాతకం పరంగా కూడా చూస్తారండి? జాతకం చూడండి, వాళ్ళని బాధలు ఏమైనా ఉంటే చెప్పడమే, మీకు నాకు ఈ బాధ ఉందంటే దాన్ని మంత్రించి
తలుసుకుని గురుదేవుల్ని లక్ష్మీ సరస్వతి దుర్గాలక్ష్మి సరస్వతి దేవిని మన స్వాముల వారిని తలుసుకుని వాళ్ళకి ఆ పని అయిపోయాను స్వామి అయ్యేలా చూడండి అలాగని చెప్పేసి వాళ్ళకి ఆ పొట్లాలు ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్తానంటే అండి మీ ఇష్టదైవాన్ని మీరు నమస్కారం చేసుకుని సామాన్లు పగేసి గురుగారు మందులు ఇచ్చారు నాకు వెంటనే తగ్గిపోవాలని అని అనుకుని మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకుని అప్పుడు వాడండి అని చెప్తాను అది అలా వాడితే తగ్గిపోద్దండి ఏ వ్యాధైనా మిమ్మల్ని ఎవరు అడగలేదా గురుగారు మరి మీ మంత్రం వేసి తగ్గించేస్తే ఎలాగా మేము ఎలా బతకాలని డాక్టర్లు ఎవరు అడగలేదు మిమ్మల్ని లేదండి డాక్టర్లను కూడా మనం అలాగలాగనే అన్నాం కదండి అయ్యా నేనే గొప్పవాడిని అయ్యో మీరు కాదన్న పాయింట్ నేను ఆ మాట కూడా అన్నండి మనం డాక్టర్లను కూడా ఎవరన్నా బాగా కొంచెం ఏది మన చూడండి సెలాని అన్న పెట్టించుకోమంటారా కొంచెం బాగాలేదంటే పెట్టించుకోండి దానికి బలవరే దానికి మనకు కావాల్సింది ఏ రకంగా అయినప్పటికీ కూడా మనిషి బాగా ఉండాలి అంతే అంతవరకే మీరు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారన్న పాయింట్ నాకు ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి పని అదన్నీ పర్లేదు అలాగంటానండి మరి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ స్థితుల్లో ఎలా మీకు ఆత్మదర్శనం ఎలా జరిగింది ధ్యానం చేసేటప్పుడు వస్తుంది మంది ఎవరో తెలిసిపోద్దండి మనిషిని చూడగానే మీరు గ్రహిస్తారా గురుగారు వాళ్ళకి చూడగానే తెలుస్తుందండి కొంచెం అనిపించరు వాళ్ళు ఎలా చెప్పేసరికి నీకు ఇలా ఇలా ఉంటుంది నీకు ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అన్న దృష్టి కలుగుద్దండి స్వామివారితో మీకు ఉన్నటువంటి అనుబంధం చెప్పండి వారు మీకు ఏమేమి చెప్పేవారు రహస్యాలు చెప్పండి రహస్యాలంటే ఎక్కువగా మా అన్నయ్య ఉండేవాడండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యని అక్కడ ఉండేవారు మా అన్నయ్య సామాన్లు ఇప్పుడు చూడప్పుడు ఇది అయింది కదండి మన అన్నదానం అదే తను మా అన్నయ్యనే బియ్యం అవి పట్టుకొచ్చి భద్ర అవన్నీ చూడు అలాగే ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు వీళ్ళు ఉండేవారు కదండి ఇంకా మా అన్నయ్య ఇంకా కొంతమంది ఉండేవారు వారు పర్సనల్గా మీకు ఏం చెప్పారంటే మాకు చెప్పడం అంటే ఎక్కువగా ఆశ్రమం కాడే ఉండేవాళ్ళు అండి ఎప్పుడైనా ఏదైనా సమస్య అంటే సొసైటీ బిల్డింగ్ సొసైటీ ఒకసారి పాడైపోయిందండి పాడైపోయి ఆ తర్వాత ఏం చేశారంటే ఈ భజన చేసే కుర్రాళ్ళను ఏమంటే స్వామి మెండపేట వెళ్ళవలసి వస్తుందని మేము ఈ పడుగులు తెచ్చుకుని నేతన వేయాలంటేని భజన చేసే కుర్రాళ్ళు అడిగితేని అయితే మనం ఇక్కడ చేద్దాం అలాగని చెప్పి పాడైపోయింది కదా పాడైపోయిందంటే దాన్ని మళ్ళీ మనం బాగు చేయించి కార్యక్రమం చేద్దాం అలాగని చెప్పి ఆ ఏడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్లో పిల్లి రావాలని చేస్తారా అని చెప్పి ఒక 20,000 అప్పుడంటే 20 లక్షలే 20,000 అంటే అప్పుడులో చెప్పాలంటే కొన్ని లక్షలే అండి ఆ టైంలో అది ఇచ్చి ఆయన ఈ సొసైటీని బాగు చేసి దాంట్లో మేనేజర్గా నన్ను వేసి ఆ సొసైటీ అది మంచిగా నడిపడం ఎవరన్నా వచ్చారంటే భక్తులు ఉండి బెంగళూరు నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ ఎవరన్నా వచ్చారంటే అదో ప్రసాదానికి అందులో చీరలు స్వామిగారి చీరలు ఇది కట్టుకోవాలి మనమని వాళ్ళు తీసుకుని కొనుక్కుని వెళ్తుంటారండి ఇప్పుడు ఇంకా వస్తారండి అదండి మా నాన్నగారు కూడా చనిపోయేటప్పుడు మాకు తెలియదండి చనిపోతారండి అప్పటి వరకు కూడా ఉండి సుబ్బారావు మీకు ఏం కావాలో అందరూ ప్రతి వాళ్ళు కూడా ఏదో కోరుకునేవారండి నేను ఎప్పుడు కూడా నీకు ఏం కావాలి రావాలంటే ఏదండి మీ ఆశీర్వాదాలు చాలండి నాకు పలానా కోరికనే వద్దని అనేవాడిని అండి స్వామిగారితో మా నాన్నగారు కూడా అలాగే మీ ఆశీర్వాదాలు కావాలండి మీ భజన చేత నేను చనిపోవాలనేవారండి మా నాన్నగారు అంటే సరిగ్గా అదే ప్రకారంగా భజన చేసే రోజునే ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారితే మన భీష్ముడు చూడండి చనిపోతారు కదండి పెద్ద పండున్నాడండి ఆ టైంలో ఈ కుర్రాళ్ళు చిన్న చిన్న కుర్రాళ్ళని అక్కడ తీసుకెళ్ళిపోయి ఆశ్రమం కాడికి సంక్రాంతి రోజునండి అక్కడే చూడండి ఇప్పుడు స్వామిగారి పీఠం ఉంది కదండి అక్కడ కూర్చొని ఆయన పడుకున్నారండి పడుకుని తెల్లవారుజాని భీష్ముడు చనిపోయే టైం అనమాట ఆ శంభో శంకర స్వామి అని చనిపోయారు అంతే చనిపోయేసరికి మా అన్నయ్య పక్కనే ఉండేవాడండి వాళ్ళు వచ్చేసరికి ఇంకేముందని ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయారండి అక్కడ కూర్చొని పెడుతుంటే ఇదేంటి సుబ్బారావు ఎప్పుడు చనిపోయారు అనేవారండి అలా చనిపోయారండి అన్న ప్రకారంగా